ఇప్పుడు తెలంగాణలో వర్షాలు లేవు, రైతులు నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, వాళ్ళేమో మా వల్ల కాదంటున్నారు. ఎవరిది కరెక్ట్? ఎవరిది కరెక్ట్ అయినా ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో వరదలు వర్షాలు పడడం, గోదావరిలో నీళ్లు రావడం అనేది అయితే జగమెరిగిన సత్యం, అందరికి తెలిసిన విషయం. ఇక్కడ మనకు కాళేశ్వరం ఏదైతే ఉందో ఒక 3 బరాజులు ఉన్నాయి మనకు, కనపల్లి, మేడిగడ్డ, సుందిర్ల. ఈ మూడింటి నుంచి నీళ్లు ఎత్తిపోసే మనకు ఆస్కారం ఉన్నది. అంటే ఈ గోదావరిలో వచ్చే నీళ్ళని మనము ఎత్తిపోయడం వల్ల నెక్స్ట్ మనకు పంపింగ్ చేసుకొని ఎల్లంపల్లి నుంచి మనకు వివిధ ప్రాజెక్టులకు నీళ్ళని నింపుకుంటే ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే మేడిగడ్డ దగ్గర ఒక బరాజు కూలిపోయింది అనే ఉద్దేశంతో మొత్తాన్ని అంటే ఆ నీళ్ళు ఎత్తిపోయాలంటే గేట్లు మూయాలి. గేట్లు మూస్తే మొత్తం డ్యామే కొట్టుకుపోతుంది, మాకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఒక వర్షన్ వీళ్ళు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ లేకపోతే నిపుణులు చెప్పేది ఏంటంటే దేశంలోనే అత్యధిక మనకు వరదలు వచ్చినప్పుడే ఆ డ్యామ్ అనేది కొట్టుకపోకుంటున్నది. ఇప్పుడు కొట్టుకపోయే పరిస్థితి ఏముండదు. ఇప్పుడు ఎల్లిండిన ప్రభావం నీళ్లు లేవు కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ నీళ్లు ఎత్తిపోసుకుంటే తాగునీటి అవసరాలు లేకపోతే సాగునీరుకు ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళు వర్షం చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వచ్చే నీటి చుక్కని ప్రతిదాన్ని మనం స్టోర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం మీద ఉంది. 100% ప్రభుత్వమే దాన్ని ఇనిషియేట్ చేసుకోవాలి. ప్రతిపక్షాలు ఏం చేసినా అది న్యూస్ కొరకు లేకపోతే ఇది అవుతుంది తప్ప వేరే అయితే ఏం కాదు. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు గోదావరిలో వచ్చేటువంటి వరద నీటిని ఎత్తిపోయాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉన్నదని అయితే చెప్పదలుచు. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.